చీకటిని మనం ప్రత్యేకంగా సృష్టించలేం. వెలుగుతున్న దీపాన్ని ఆర్పేస్తే తప్ప. వెలుగులేని చోట చీకటే కదూ. అందుకే అంధకారపు జీవితాలకు వెలిగింపు, అసత్యపు బోధల నుండి వెలిగింపు, ఆత్మీయ వికాసానికి వెలిగింపు, మనోవికాసానికి మదింపు. అసలైన భక్తి అర్థం కాక ఆత్మీయ ఆకలితో అలమటిస్తున్న ఆత్మీయ నేస్తానికే వెలిగింపు అనే ఈ ఆత్మీయ పలకరింపు ప్రతి వారం మీకోసం. ప్రియమైన పాడ్కాస్ట్ శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పుణ్య నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరినీ ఇలా ఈ మాధ్యమం ద్వారా కలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం మన పాడ్కాస్ట్లో ఎంటర్ అవుదాం. దయగలిగిన మా తండ్రి, మాకు అనుగ్రహించిన ఈ మాధ్యమం కొరకే నీ వందనాలు. ఈ మాధ్యమం ద్వారా ఒకరినొకరు వెలిగించుకోగలగడానికి, వెలిగించబడటానికి, మీ వాక్యం ద్వారా ప్రోత్సహించుకోగలడానికి సహాయం చేయమని, మాకున్నటువంటి సమయం మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ, సమయోచితమైన తలంపుల కోసం ఎదురు చూస్తూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినిముక బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రోతలు ఎలా ఉన్నారు? ఈ బిజీ ప్రపంచంలో అనుదిన రణగుణ ధ్వనుల మధ్య నిత్యం ఏదో చేయాలి, ఎంతో చేయాలి అని ఏవేవో ఆశలు పెట్టుకొని ఉరుకుల పరుగుల మధ్య ప్రయాణిస్తా ఉన్న మన జీవితాల్లో ఈ చిన్న పలకరింపు మీ ఆత్మీయ క్షేమం కోసమే. కొద్ది సమయం ఆలోచించగలిగితే, కొద్ది సమయం ఈ మాటలు వినడానికి ఇష్టపడినట్లయితే మన జీవితాల్లో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందని ఆశపడుతున్నాం. జీవితం చాలా చిన్నది. ఇప్పటికే చాలా జీవితాన్ని గడిపేశాం. ఇక గడపబోయేది చాలా తక్కువ. మనకు తెలియకుండానే ఈ లోకానికి వచ్చాం. ఎన్నో అనుకున్నాం, కానీ ఇప్పుడున్న స్థితిలో మనం ఉండిపోయాం. ఇక ముందుకెళ్ళబోయే జీవితం ఎటువైపు వెళ్తుందో మనకు తెలియడం లేదు. ఇలాంటి అగమ్య గోచరమైన పరిస్థితుల మధ్య చాలా మంది జీవిస్తూ ఉన్నారు మన చుట్టూ. ఒకవేళ మీరు కూడా అలా ఉండొచ్చేమో. కానీ ఈ భూమి మీద మానవుని యొక్క జీవితానికి ఒక అర్థం ఉందని, ఆ అర్థాన్ని మానవుడు గ్రహించినప్పుడే జీవిత పరమార్థాన్ని అనుభవించగలన్న విషయాన్ని ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు? కానీ మనం అందరం ఎంతైనా ధన్యులమని చెప్పాలి. ఈ రోజున ఇలా మనం మాట్లాడుకోవడానికి దేవుడు మనకి అనుగ్రహించిన ఈ సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఒక ఆయన ఏమంటారంటే, జీవితం అనేది వన్ వే లాంటిది, దానిలో యూటర్న్స్ ఉండవు, ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి రావడం ఉండదు అంటాడు. ఒకవేళ వెనక్కి తిరిగి చూడొచ్చేమో కానీ వెనక్కి రావడం కుదరదు అంటాడు. నిజమే అనిపిస్తుంది. ఈరోజు నీ మాటలు వింటా ఉన్న ప్రియమైన శ్రోతలారా, ఒక్కసారి మీరు మీరున్న స్థలాల్లో ఆగి వెనక్కి తిరిగి చూడండి. ఆగండి, వెనక్కి తిరిగి చూడండి అని అంటే కుర్చీలో నుంచి కాదు. ఒకసారి జీవితాన్ని వెనక్కి తరించుకోండి. ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం, ఏం సాధించాలనుకున్నాం, ఏం సాధించాం, ఎక్కడ మనం ఆగిపోయాం. ఎన్నో అనుభవాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎంతో వేదన, ఎన్నో మానని జ్ఞాపకాలు మన జీవితంలో కనబడతా ఉన్నాయి కదా. అయితే
ఒకసారి ముందుకు చూడండి, అంత అగమ్యగోచరంగా ఉంది కదా. కానీ వెనక నేర్చుకున్న పాఠాలు భావి జీవితానికి మార్గదర్శకాలుగా ఉండాలి. అలా ఉండాలి అంటే తప్పకుండా మనం ఒక 3 ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి. 3 ప్రశ్నలకి. ఈ 3 ప్రశ్నలు చాలాసార్లు మనం వినుంటాం, చాలా మంది వక్తలు మాట్లాడక మనం విన్నాం. వినలేదే నేను చెప్పట్లేదు, కానీ కొంచెం కూలంకషంగా ఆ ప్రశ్న లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి మానవుడు తన జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలి అంటే తను సమాధానం చెప్పవలసిన 3 ప్రశ్నల్లో మొదటిది, ఎక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను, ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాను. ఇంకా దీన్ని వాక్యోపదేశకుల మాటలు చెప్పాలంటే ఉయ్యాల తొట్టికి సమాధి పెట్టికి సమాధానం చెప్పగలిగితే మన జీవితం సుఖవంతమవుతుంది అంటాడు ఒక ఆయన. అయితే ఒక మాట చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చాం అన్నప్పుడు 9 నెలల పాటు తల్లి గర్భంలో పెరిగిన మనం అసంకల్పితంగానే ఈ లోకంలోనికి త్రోసివేయబడ్డాం. అప్పటి వరకు తల్లి గర్భమే మన ప్రపంచం. తల్లి గర్భంలో మనం తిరుగుతా ఉన్నప్పుడు మనకు తెలియదు బయట ఇంత ప్రపంచం ఉందని, ఇంతమంది మనుషులు ఉన్నారని, నీ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయని. కానీ ఒక రోజు వచ్చింది, మన ప్రమేయం లేకుండానే ఆ ప్రపంచం నుంచి బయటకు తోసివేయబడ్డాం. మరో కొత్త ప్రపంచం. ఏడుపుతో ప్రారంభమైన మన జీవితం, ఆ తర్వాత పరిచయాలు, ఆ తర్వాత తల్లి స్పర్శ, ఇవన్నీ మనకి జీవితం మీద నమ్మకాన్ని కలిగించినాయి. అలా మనం ముందుకు కొనసాగుతూ ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఇదేనా జీవితం? ఆలోచిద్దాం. ఈ 3 ప్రశ్నలు మనం ఆలోచించడానికి మీరు ఇష్టపడతా ఉన్నారు కదా. జీవితం దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప భాగ్యం, గొప్ప వరం. బైబిల్ ఏం చెప్తుందండి అంటే, దేవుడు మానవుని తన పోలికలో తన కోసం తనతో సహవాసం చేయడానికి ఏర్పరచుకున్నారు అని. అయితే ఈ మాట మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. మానవుని యొక్క జీవితం ఎప్పుడు అర్థవంతం అవుతుంది అని అన్నప్పుడు అది వానిని చేసిన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మాత్రమే మానవుని హృదయం స్థిరపడుతుందనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఈ మొదటి పాడ్కాస్ట్ ద్వారా మనం ఇలా ఆలోచించేద్దాం. నా జీవితాన్ని ఇప్పటి వరకు నేను ఎలా గడిపాను? నా జీవితం ఇంకింతేనా? ఒకవేళ ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం సరైనది కాకపోతే ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించడానికి సాధ్యమవుతుందా అనేది మీ అభిప్రాయం కదా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. అది వర్షాకాలం, విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. మీరు ఒక్కరే కారులో కూర్చొని ఆ వర్షంలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇప్పటి వరకు స్పష్టంగా కనబడినటువంటి అద్దం కొంచెం మసకగా మారిపోతా ఉంది. ఇంతలోనే వర్షం తీవ్రతరమైంది. ఎవరో బకెట్లతో అద్దం మీద నీళ్లు పోస్తా ఉన్నట్లు చాలా నీరు పడతా ఉంది.
రోడ్లన్నీ నిర్మానుష్యమైపోయినాయి. ఆ సమయంలో మీ చేతిలో ఉన్న స్టీరింగ్ చాలా గట్టిగా పట్టుకొని అద్దాన్ని శుభ్రం చేయడానికి వైపర్స్ ఆన్ చేశారు. అవి అద్దాన్ని శుభ్రం చేస్తూనే ఉన్నాయి. అదే సమయంలో నీళ్లు కూడా పడతానే ఉన్నాయి. ఈ సమయంలో ఒక మంచి డ్రైవర్ అయితే ఏం చేస్తారో తెలుసా? ఆ వైపర్ తుడుస్తా ఉన్న ఆ సమయంలో మసకబారిన అద్దంలో నుంచి రోడ్డుకి ఇరుపక్కల ఉన్నటువంటి మార్జిన్స్ చూసుకుంటూ జాగ్రత్తగా తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వెళ్తారు. ఒకవేళ కొత్త డ్రైవర్ అనుకోండి, వైపర్స్ వేశాడు కానీ అద్దంలో చుట్టూ మానేశాడు. వైపర్స్ ఎలా తుడుస్తున్నాయో చూస్తా ఉన్నాడే కానీ రోడ్డు ఇరుప్రక్కల ఉన్న మార్జిన్స్ చూసుకోలేదు. ఏం జరుగుతుందో చెప్పండి? అతను డ్రైవరే, అతను చక్కగానే నడుపుతా ఉన్నాడు, అతను మంచిగానే ఆపరేట్ చేస్తా ఉన్నాడు. కానీ చూడవలసింది రోడ్డుకి ఇరుప్రక్కల ఉన్న మార్జిన్స్ని. కానీ ఆయన చూస్తా ఉంది అద్దాన్ని తుడుస్తా ఉన్న వైపర్స్ని. అలా చేసినప్పుడు అతడు మంచి డ్రైవర్ కాలేడు. మీకు అర్థమైంది కదా? ఈ చిన్న సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చండి అంటే, ఈ జీవిత ప్రయాణంలో కష్టాలనేవి సహజం. మనం ఆశించినంతగా ఎప్పుడు మన జీవితం కొనసాగకపోవచ్చు. కొన్నిసార్లు కళ్ళ నిండా నీళ్లుంటాయి, కొన్నిసార్లు నోటి నిండా సంతోషం ఉంటుంది. ఇదే శాశ్వతం అంటే కాదు. మన జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకుంటూనే వెళ్ళాలి. ఆ డ్రైవర్ సరైన వాడు కాబట్టి, అతను అప్రమత్తత కలిగిన వాడు కాబట్టి అతను అద్దంలో నుంచి మార్జిన్స్ చూస్తా ఉన్నాడు. కాబట్టి సక్రమమైన మార్గంలో ప్రయాణం చేయగలుగుతా ఉన్నాడు. అలా కాకుండా ఆ అద్దంలో నుంచి చూడకుండా అద్దం మీద తిరుగుతా ఉన్న వైపర్స్ని చూస్తే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. ఈ రోజున మీ జీవిత ప్రయాణంలో మీరేం చూస్తా ఉన్నారు? మీ కళ్ళ ముందున్న సమస్యలు చూస్తున్నారు కదా, మీకున్న ఇబ్బందులు చూసుకుంటున్నారు కదా, మీకున్న వేదన పట్టించుకుంటున్నారు కదా. మీకున్నటువంటి సమస్య అది శాశ్వతమైనది కాదండి. ఆ సమస్యకి ఒక ముగింపు ఉంది. ఆ సమస్య నుంచి బయటకు తీసుకురాగలిగిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆ సమస్య నుంచి ఎలా రావాలో చెప్పడానికి కొన్ని నిర్దేశాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలి అంటే ఎంతో కొంత మనం మన యొక్క జీవిత ప్రదాత అయిన దేవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. దేవుని గురించి తెలియకుండా ఒక మానవుడు భూమి మీద మంచిగా జీవించడం అనేది అసాధ్యం. దేవునితో సంబంధం లేకుండా ఒక వ్యక్తి అంతరంగంలో నెమ్మది పొందుకోవడం కూడా అసాధ్యమే. ఈ రోజున ప్రతి మనిషి కూడా తన కష్టాలను చెప్పుకుంటూ, తన వేదన చెప్పుకుంటూ, తనకున్న బాధను వ్యక్తపరుస్తూ నిరాశ నిస్పృహలు గుండా వెళతా ఉన్నారు. ఇది నా ప్రియ శ్రోత, మీరు ఒంటరితనం గుండా వెళుతున్నారు కదా. మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కదా. మీరు అందరినీ ప్రేమిస్తా ఉన్నారు కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కదా. ఎంతో కష్టపడతా ఉన్నారు కానీ ఫలితం ఉండట్లేదు కదా. అందరితో మంచి గుణాలను ఆశపడతా ఉన్నారు, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు కదా. ఇదేనా మీ సమస్య? ఒకవేళ ఇదే మీ సమస్య అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. అదే కదా మనం అనుకున్నాం. ఈ వెలిగింపు అనే కార్యక్రమంలో ఇప్పటి వరకు చీకటి అంధకారం మన చుట్టూ అలముకుని ఉంటే, ఒక చిన్న క్రొవ్వొత్తి ఏ విధంగా అయితే ఆ చీకటిని పారదోలుతుందో, మనం నేర్చుకోబోతున్న ఈ అనుదిన సత్యాలు మన జీవితాన్ని కూడా వెలిగించి
మంచి మార్గనిర్దేశకత్వాన్ని ఇస్తే ఆశపడతా ఉన్నాం. అవును, మీరందరూ ఈ మాటలు వింటున్నారు కదా. అయితే ఒక చిన్న ప్రశ్న. ఈ వారం దినాల్లో ఈ 3 ప్రశ్నలు ఆలోచిస్తూ ఉండండి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడెందుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాను. మీరు ఆలోచిస్తూ ఉండగా మరొక వారంలో మనం కలుసుకున్నప్పుడు కొన్నింటికి సమాధానాలు వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆత్మీయ పలకరింపు అనే ఈ వెలిగింపు కార్యక్రమంలో చీకటితో నిండిన జీవితాలకి వెలుగును ప్రసాదించే దేవుణ్ణి పరిచయం చేయడం, ఆత్మీయ ఆకలితో అలమటిస్తున్న వారికి సత్యవంతుడైన దేవుని గురించిన జ్ఞానాన్ని అందించగలగడం. అంత మాత్రమే కాదు, నిరాశ నిస్పృహల మధ్య ఉన్న వారికి ఓదార్పును కలిగించే మాటలు వినగలగడం ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం వినబోతా ఉన్నాం. జీవితంలో నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారని, నిన్ను అర్థం చేసుకునేవారు ఒకరున్నారని, నీ కోసం ఎదురు చూస్తున్నవారు ఒకరున్నారని ఇప్పుడు ఆలోచించారా? మనం ప్రేమించిన వారు కాదండి, మనల్ని ప్రేమించి మన నుంచి ఏమీ ఆశించకుండా మన కోసం, మన నిర్ణయం కోసం ఎదురు చూస్తూ మన ప్రతి బాష్ప బిందువును తొడవడానికి ఇష్టపడుతున్న దేవుడు నీ కోసం, నా కోసం ఎదురు చూస్తున్నారన్న విషయం మనకు అర్థమైతే మన జీవితాన్ని ఒంటరిగా గడపలేం. కాబట్టి ఈ వెలిగింపు అనే కార్యక్రమం ద్వారా ఆ డ్రైవ్ చేస్తా ఉన్న వ్యక్తి ఏ విధంగా అయితే విస్తారమైన వర్షంలో కూడా ఆ అద్దంలో నుంచి ఏ విధంగా అయితే రోడ్డు ఇరుప్రక్కల ఉన్న మార్జిన్స్ ని చూస్తూ ముందుకెళ్తా ఉన్నాడు, మనం కూడా అదే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. అలా అని వర్షాలు రావని నా ఉద్దేశం కాదు, వైపర్స్ తొడవని నా ఉద్దేశం కాదు. ఇవన్నీ చేస్తూ ఉన్నా ఎందుకు మానవాళి ఇలా శ్రమల గుండా వెళ్తా ఉన్నారంటే, నేటి దినాల్లో ఒక మాట పరిపాటి అయిపోయింది. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు తీవ్రమైన ఒత్తిడి గుండా వెళ్తా ఉన్నారు. దానికి మనం పెట్టుకున్న పేరు డిప్రెషన్ అని. ఎందుకు ఇలా మనిషి ఒత్తిడి గుండా వెళుతున్నాడు? ఇలా ఒత్తిడిగా బతకడానికైనా మనం భూమి మీద పుట్టింది. ఈ మానవ జీవితానికి సంతోషం ఉండదా? సంతోషం కోసం అక్రమమైన మార్గాలను వెతకాలా? జీవితం యొక్క పరమార్థాన్ని చెప్పేది ఎవరు? ఆ పరమార్థాన్ని నేను ఎలా తెలుసుకోగలను? ఇలా చాలా విషయాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ప్రతి వారం ఒక్కొక్క విషయాన్ని దేవుని సహాయంతో మీ దగ్గర తీసుకురాబోతా ఉన్నాం. ప్రారంభ దినంగా ఈ రోజున ఒక పరిచయం మాత్రమే మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. రాబోయే రోజుల్లో సమగ్రంగా కొన్ని విషయాలు మనం ముచ్చటించుకోబోతా ఉన్నాం. మీరెంతో మీ విలువైన సమయాన్ని ఈ మాట వినడానికి మీరు వెచ్చించారు. మీకు ఎంతైనా రుణస్థులమని చెప్పుకుంటా ఉన్నాం. ఒకవేళ ఈ పాడ్కాస్ట్ నుంచి వెనక్కేమని ఆశిస్తూ ఉన్నట్లయితే మీ విషయాల్ని మీరు కామెంట్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు. మీ అభిప్రాయాలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. తప్పకుండా మనం కలిసి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మనకున్నటువంటి ఈ జీవితాన్ని దేవుని యొక్క వాక్య వెలుగులో పరిశీలన చేసుకుంటూ నమ్మకంగా, సంతోషంగా జీవితాన్ని ఫలభరితం చేసుకుందాం. ప్రియ శ్రోతలు, ప్రతి వారం తప్పక ఈ పాడ్కాస్ట్ని వింటారు కదా. మీ అందరి కోసం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ మరలా మీ ముందుకు వస్తాను.
అప్పటి వరకు మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మా జీవితం యొక్క అర్థాన్ని మేము తెలుసుకోవడానికి, మా జీవిత గమ్యాన్ని మేము గుర్తించగలగడానికి, మా జీవితంలో మీ స్థానాన్ని మేము అంగీకరించగలగడానికి మాకు సహాయం చేస్తురమ్మని, ముందున్నటువంటి ఎపిసోడ్స్లో మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా, మా జీవితాలను ప్రోత్సహించుకునే విధంగా ఈ వెలిగింపు అనేక మందికి దీవెనకరంగా ఉండాలని సహాయం చేయమని, పనిచేస్తున్న ప్రతి వ్యక్తిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక.